యూట్యూబర్స్ తెలుగు గురుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం అంటే ఆన్లైన్ మనీ మేకింగ్లో అవుట్సోర్సింగ్ అనే ఆప్షన్ ద్వారా నేర్చుకోబోతున్నాం. ఈ అవుట్సోర్సింగ్ అంటే ఏంది? ఒక కంపెనీ వరల్డ్ ఉందన్నట్టు, కానీ బెంగళూరులో కూడా కస్టమర్స్ ఉన్నారన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో కస్టమర్స్ తక్కువ మంది ఉన్నారు, కానీ కస్టమర్స్ నీడెడ్ అన్నట్టు కంపెనీకి. అందుకు ఆ కస్టమర్స్ కోసంగా సపరేట్ ఆఫీస్ ఓపెన్ చేసే కండిషను. ఆ కండిషన్లో ఆఫీస్ ఓపెన్ చేయకపోయినా కానీ జాబ్ ఇచ్చి వర్క్ చేయించుకోవాలి. అలాంటి కండిషన్లో ఒక కంపెనీ కాల్ సెంటర్ అనేది ఓపెన్ చేసింది అనుకోండి బెంగళూరులో. జాబ్ అనేది ఇంటి దగ్గర నుండి వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా కొంతమందిని ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆఫీస్కి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి కూడా మంత్లీ 30,000 to 50,000 దాకా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది, కానీ దానికి సర్టెన్ స్కిల్స్ అనేది నీడ్గా ఉంటుంది. మనం కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఫోన్లో అంతా కరెక్ట్గా ఉండాలి. కోపగించుకోవడం కూడా అసలు ఉండకూడదు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా అవుట్సోర్సింగ్ ద్వారా చాలా కంపెనీలు రన్ అవుతూ ఉంది ప్రజెంట్. అవుట్సోర్సింగ్ ద్వారా వాళ్ళకి ఆఫీస్ మెయింటెనెన్స్ ఇలాంటి ఖర్చులన్నీ చాలా తగ్గిపోతాయి. ఓన్లీ జాబ్ చేసేటువంటి వాళ్ళకి అమౌంట్ పే చేయడం వరకే ఉంటుంది. కాకపోతే అవుట్సోర్సింగ్ ద్వారా ఎన్ని ఇయర్స్ వర్క్ అనేది కొంచెం క్లారిటీగా చెప్పలేము. అది మనం పర్సనల్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది కంపెనీతోటి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ పర్సనల్ వర్క్స్ అంటే కనుక ఒక కంపెనీ హైదరాబాద్లో స్టార్ట్ చేయాలనుకుంటుంది. హైదరాబాద్లో మీరు కనుక ఉన్నారనుకోండి, మీకు సర్టెన్ స్కిల్స్ ఉన్నాయి. లైక్ హైదరాబాద్లో లోకల్గా మీరు ఒక ఫ్లాట్ చూడగలిగి ఆ ఫ్లాట్ ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేయడానికి కరెక్ట్గా ఉందనుకొని అలా కనుక మీరు కొన్ని సెర్చ్ చేయగలిగితే, వాళ్ళ కంపెనీ కోసం వర్క్ చేయగలిగితే, సర్టెన్ స్కిల్స్ ఉన్నాయంటే కనుక మీకు ఆ వర్క్ అనేది చెప్తారు. ఆ వర్క్ మీరు కరెక్ట్గా కంప్లీట్ చేయగలిగితే మీకు సర్టెన్ అమౌంట్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా మనము అమౌంట్ అనేది ఆన్లైన్ ద్వారా ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.